అప్పుడు విపక్ష నేతలపై డైలాగులు పేల్చారు. ఒకరేమో కాలర్ ఎగరేసి టీడీపీ జనసేనకు సవాల్ విసిరితే మరొకరేమో సోషల్ మీడియాలో పోస్టులతో రెచ్చిపోయారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. కాలర్ ఎగరేసిన వ్యక్తి రాజకీయాల నుండి తప్పుకుంటారని ప్రకటించగా పోస్టులు పెట్టిన వ్యక్తి ముందస్తు బెయిల్ కోసం తిరుగుతున్నారు. పోసాని ఆర్జీవీకి తత్వం బోధపడిందా? పోసాని రాజకీయాల నుంచి ఎందుకు తప్పుకున్నారు? రామ్ గోపాల్ వర్మ ఎందుకు సైలెంట్ అయ్యారు? వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ జనసేన పార్టీలపై విమర్శలు గుప్పించారు పోసాని కృష్ణమురళి ఆర్జీవీ. పోసాని కామెంట్లపై ఆర్జీవీ పోస్టులపై గతంలో సైలెంట్ గా ఉన్న టీడీపీ జనసేన నేతలు ఇప్పుడు వరుసగా కేసులు పెడుతున్నారు. మాణిక్ రెడ్డి గారు బంతిపూల సాగు చేస్తూ 3 నెలల్లో 6 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు వీరి నుండి ఈ సాగు గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు పవన్ పై పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారని వరుస కేసులు నమోదయ్యాయి. పోసాని సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారు. తాజాగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. దానికి మీదట రాజకీయాల గురించే మాట్లాడబోనున్నారు. ఈ సంవత్సరం ఇక్కడి నుంచి ఈ రోజు నుంచి నేను చనిపోయేదాకా నా బిడ్డల కోసం, నా కుటుంబం కోసమే నేను బతుకుతా. ఏ రాజకీయాల గురించి నేను మాట్లాడను. ఏ ఒక్క రాజకీయాల గురించి కూడా మాట్లాడను. తనకు ఏ పార్టీతో సంబంధం లేదన్న పోసాని కృష్ణమురళి ఇక మీదట తన బిడ్డల కోసమే బతుకుతా అన్నారు. ఏ పార్టీ గురించి, నాయకుడి గురించి రాజకీయాలు మాట్లాడబోనన్నారు. మోడీ గారు కనపడితే ఒక నమస్కారం పెట్టుకుంటా, అంతే తప్ప ఇక రాజకీయాలు అనేది నా నోటితో నేను ఎప్పుడు ఒక వర్డ్ కూడా ఈ ప్రెస్ మీట్తో ఇది క్లోజ్. నా బిడ్డల గురించి క్లీన్గా నా బిడ్డల గురించే, రాజకీయాల గురించి మాట్లాడను, రాజకీయాల గురించి తప్పుకుంటున్నాను. ఇక నుంచి ఏ పార్టీకి నాకు సంబంధం లేదు. ఏ నాయకుడి గురించి నేను కమెంట్ చేయను. మంచి చెప్పను, చెడు చెప్పను, సలహా చెప్పను, ఆఫ్ ద రికార్డ్ మాట్లాడను. చంద్రబాబు, పవన్, లోకేష్లపై సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టినందుకు సినీ దర్శకుడు వర్మకు వరుసగా నోటీసులు అందుతున్నాయి. గుంటూరు జిల్లా తుళ్లూరు పిఎస్లో, ప్రకాశం జిల్లా మద్దిపాడులో, అనకాపల్లి జిల్లా రావికమతంలో ఆర్జీవీపై కేసులు నమోదయ్యాయి. రావికమతం పోలీసుల నోటీసులకు స్పందించిన ఆర్జీవీ విచారణకు హాజరయ్యేందుకు వారం రోజుల గడువు కోరారు. మరోవైపు ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు ఆర్జీవీ. అయితే ఆయన పిటిషన్లపై విచారణను మంగళవారానికి వాయిదా వేసింది హైకోర్టు. నోటీసులు అందుకున్నప్పటి నుంచి రామ్ గోపాల్ వర్మ సైలెంట్ అయిపోయారు. నోటీసులపై సోషల్ మీడియాలో కానీ, ప్రెస్ మీట్ లో కానీ స్పందించలేదు. మున్ముందేమైనా స్పందిస్తారేమో చూడాలి మరి.